श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अब्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरम्। ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. 37వ శ్లోకము. అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి సభామండపంలోకి బ్రహ్మలు బ్రహ్మాణులు, లక్ష్మీనారాయణులు, రుద్రాణులు, అనేక కోట్ల మంది, అలాగే కోట్ల మంది నారదులు, కోటానుకోట్ల సనక సనందనాది సిద్ధులు, విశ్వామిత్రాది సప్తర్షులు, ఇంతమంది అని లెక్క చెప్పడానికి లేదు. 1,000 ఇంటూ 1,000 అని సింపుల్గా చెప్పారు, అంతే. 1,000 కోట్లు అని చెప్పారు అంతే. వాళ్లే కాకుండా మంత్రిని, దండిని, ఇలాంటి శక్తిగణాలు సంఖ్యాన విద్యతే, సంఖ్య తెలియదు, అసంఖ్యా, అంతమంది శక్తిగణాలు, ఇంతమంది ఉన్నటువంటిది. 37వ శ్లోకం. దివ్యౌఘా మానవౌఘాశ్చ సిద్ధౌఘాశ్చ సమాగతాః తత్ర శ్రీలలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. దేవతా సమూహములు, విశ్వామిత్రాది బ్రహ్మర్షులు, పుణ్యాత్ములు, వీళ్ళంతా సనకాది సిద్ధులు అందరికీ కూడా అమ్మవారు దర్శనమిచ్చారు, సేవా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దీనికి భాష్య సహిత వివరణ. దివి భవా దివ్య దిక్పాలాద్య దేవాహ అంటే దిక్పాలాదులని దేవాహ అనంటంతో చెప్పారు. అంటే దిక్పాలూరు మొదలైనటువంటి దేవతా సమూహములు. మానవాహ పుణ్యాహ బ్రహ్మర్షయో విశ్వామిత్రాద్యాహ అంటే విశ్వామిత్రాది బ్రహ్మర్షులు, పుణ్యము చేసినటువంటి అంటే విశేషమైనటువంటి పుణ్యం గడించినటువంటి మానవులు. దానికి దృష్టాంతంగా ఎవరు అనేటువంటి దానికి విశ్వామిత్రాదులు, బ్రహ్మర్షి విశ్వామిత్రాదులు అనటంలో సప్త బ్రహ్మర్షులు అందరూ వచ్చేస్తారు. అలాగే సిద్ధాహ అంటే ఎవరు? సనక నారదాద్యాహ యోగినః, వాళ్ళని యోగులు అన్నారు. సనకాది యోగులు అన్నారు, నారదాది యోగులు అన్నారు. తేషాం ఓఘాః సంఖ్యా విశేషాః తథాచ రుద్రయామళే అంటే రుద్రయామలలో చెప్పబడినటువంటి విధముగా సంఖ్యా విశేషములు. అనేక కోటి దిక్పాలైః చంద్ర అర్క వసుకోటిభిః, చంద్రులు, సూర్యులు, వసువులు. మామూలుగా మనకు తెలిసి బ్రహ్మాండంలో అష్టవసువులు ఉన్నారు. అలాంటిది ప్రతి బ్రహ్మాండం నుంచి వసుకోటిభిః సనకాద్యైశ్చ యోగీంద్రైః సప్తర్షీణాం చ కోటిభిః నారదాది మహౌఘానాం కోటిభిః పరివారితాం ఇతి. తేన ఔఘా ఇతి బహువచనం అనేక కోటి పరం. యద్యపి ఓఘో నామ సంఖ్యా విశేష న జ్యోతిష్శాస్త్రే ప్రదృశ్యతే. ఈ ఔఘము అనేటువంటి నామం జ్యోతిష్శాస్త్రంలో సంఖ్యా నామసూచికాల్లో లేదు. అయినప్పటికీ ఇది ఇక్కడ ప్రయోగించబడింది. యదుక్తం ఏక దశ శత సహస్ర అయుత లక్ష ప్రయుత కోటయః క్రమశః అర్బుదం అబ్జం ఖర్వం నిఖర్వ మహాపద్మ శంఖవత్ తస్మాత్ జలధిః చ అన్యం మధ్యం పరార్ధం ఇది దశగుణ ఉత్తరాహ సంజ్ఞాః ఇది. ముందు దానికంటే తర్వాతది 10 times, 10 గుణములు, 10 తోటి గుణించినన్నిసార్లు. నాపి వాయుపురాణే తత్ర హి శృణు సంఖ్యాం పరార్ధస్య పరస్య అపరస్య చ. దానికి తర్వాత సంఖ్యల్ని వాయుపురాణంలో వస్తున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇత్యాది కోటి సహస్రాణి పరార్ధం ఇది కీర్త్యతే ఇత్యంతం యథాపూర్వం ఇత్యుక్తం. పరార్ధద్విగుణం చ అపి పరం ఆహుః మనీషిణః శతం ఆహుః పరిదృఢం సహస్రం పరిపద్మకం తతః అయుతం చ నియుతం ప్రయుతం చ అర్బుదం తతః స్వర్బుదం న్యర్బుదం ఖర్వం నిఖర్వం శంఖపద్మకౌ సముద్రం మధ్యమం చ ఏవ పరార్ధం అపరం తతః పరం అష్టాదశైతాని స్థానాని
గణనావిధౌ. శతాని ఇది విజానీయాత్ ఉద్దిష్టాని మనీషిభిః ఇది. తథాపి రామాయణే రుద్రయామడంలో చెప్పబడటము, వాయుపురాణంలో చెప్పబడినవి, ఇంతేకాకుండా రామాయణంలో కూడా ఈ సంఖ్యానామములు సూచించబడ్డాయి యుద్ధకాండంలో. తథాపి రామాయణే యుద్ధకాండే శతం శతసహస్రాణం కోటిం ఆహుః విపశ్చితః ఇత్యారభ్య శతం సముద్రసాహస్రం మహౌఘ ఇది విశ్రుతం ఇత్యంతే శంకు మహాశంకు బృంద మహాబృంద పద్మ మహాపద్మ ఖర్వ మహాఖర్వ సముద్ర మహౌఘాఖ్యా ఉత్తరోత్తరం లక్షలక్షగుణిత దశ సంఖ్యా ఉక్తాః తత్ర నామైకదేశే నామగ్రహణం ఇది న్యాయేన ఔఘపదమాత్రం ప్రయుక్తం. ఈ మహౌఘము అనేటువంటి పదం ఎక్కడొచ్చింది అనేటువంటిది ఆ వివరణలో భాస్కర్ రాయల వారు ఈ సంఖ్యానామాలన్నీ చెప్పవలసి వచ్చింది. ఔఘము అనేటువంటి పదము జ్యోతిష్ శాస్త్రంలో లేదు, వాయుపురాణంలో లేదు, కానీ రామాయణంలో మాత్రం చిట్ట చివరికి మహౌఘము అనేటువంటి ఒక్క పదం వచ్చింది. నామైక దేశే నామగ్రహణం అంటే ఆ నామములో ఒక కించిత్ భాగాన్ని స్వీకరించి చెప్పితే ఆ పూర్తి నామాన్ని గ్రహించాలి అనేటువంటిది ఒక న్యాయం. అంటే దానికి ఇంకెక్కడ నిర్వచనం కానీ ఆ నామంతో ఇంకా ఇతరమైనటువంటి అర్థం ఎక్కడ స్ఫురించినప్పుడు ఆ నామం ఎందులో అంతర్భాగమైందో ఆ పూర్తి నామాన్ని స్వీకరించి తీసుకోవచ్చు అని. దీనికి ఉదాహరణగానే సీతారామశాస్త్రి అని ఒక ఆయన ఉన్నారనుకోండి. సీతారామశాస్త్రిని ఆయన పెద్దవాళ్ళు రే శాస్త్రి ఇటురా అని పిలవచ్చు. కాస్త స్నేహితులు, జస్ట్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు రామ అని పిలవచ్చు. బాగా క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు, ఆట పట్టించేటువంటి వాళ్ళు ఒరే సీత ఇటురా అని కూడా పిలవచ్చు. ఎలా పిలిచినా ఆ సీతారామశాస్త్రి అనేటువంటి వ్యక్తినే సూచించేటువంటిది అని చెప్పటం ఇక్కడ. అంతేగాని ఒరే సీత ఏమిటి, సీత అనేది స్త్రీలింగవాచకము, ఒరే అనేటువంటిది పుంలింగవాచకము, వీడా ఇక్కడ మగపిల్లవాడు, ఒరే సీత అని ఎలా పిలుస్తారు? అక్కడ ఆక్షేపణలు ఏముండవు, లోకరీతులు ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. దాన్నే నామైక దేశే నామగ్రహణం ఇది న్యాయేన ఔఘపదమాత్రం ప్రయుక్తం. అందుకని ఔఘము అని ఉపయోగించినా కూడా దాన్ని మహౌఘము అనేటువంటిది తీసుకోవచ్చు అని. అథవా లేకున్నా పరప్రకాశానందనాథాద్యా సప్త పరమగురువో గగనానందనాథాద్య అష్టౌ పరాపరగురవో భోగానందనాథాద్యా చత్వారో అపరగురవః ఇది ఓఘత్రయం దివ్యాది పదవాచ్యం. ఇదం చ కామరాజసంతాన అభిప్రాయేణ ఉక్తం. లోపాముద్రా సంతానభేదేన విద్యాభేదేన చ మిత్రేశానందనాథాదీని బహూని ఓఘత్రయాణి జ్ఞానార్ణవాదిషు ద్రష్టవ్యాని. దివ్యాది గురుక్రమస్తు గురూపదేశాత్ అవగంతవ్యః. సో సంక్షిప్తార్థము, దేవతా సమూహములు, మానవులలో పుణ్యాత్ములైనటువంటి బ్రహ్మర్షులు ఇత్యాది వాళ్ళు, సనక నారదాది యోగులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారు, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారు చక్కగా సభలో దర్శనమిచ్చారు, సేవా అవకాశం ఇచ్చారు అని చెప్పుకొని ఇప్పుడు భాష్య వివరణ. ఓఘ అంటే సమూహము, సంఖ్యావాచకము. ఇది రుద్రయామళంలో సంఖ్యావాచకంగా చెప్పబడింది అంటున్నారు. అనేక కోటి దిక్పాలకులతోటి కోట్ల కొలది సంఖ్య కలిగినటువంటి చంద్రులు, సూర్యులు, వసువులు, సనకాదులు, యోగీంద్రులు, సప్తమహర్షులు, అట్లే మహౌఘ సంఖ్యలు గల కోట్లాది నారదులతో చుట్టూ ఉండి సేవింపబడినటువంటిది అమ్మవారు అని రుద్రయామళంలో ఉంది అని చెప్తున్నారు. మహౌఘ సంఖ్యలు గల కోట్లాది నారదులతో. దీనిలో బహువచనాంతం ఓఘ అనేటువంటి శబ్దానికి అనేక కోట్లు అనే అర్థం. బాగా పరిశీలిస్తే సంఖ్యావాచాలని చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఈ ఓఘ శబ్దం అనేటువంటిది కనపడలా, ఎక్కడ లేదు. జ్యోతిష్ శాస్త్రంలో సంఖ్యావాచకాలు ఏ విధంగా ఉన్నాయనేది చెప్తున్నారు. ఏక, దశ, శత, సహస్ర, అయుత, లక్ష, ప్రయుత, కోటి, అర్బుద, అబ్జ, ఖర్వ, నిఖర్వ, మహాపద్మ, శంఖ, జలది, అంత్య, మధ్యమ, పరార్ధ, ఇవన్నీ కూడా ముందు ఉన్న దానికంటే అంటే వెనక వచ్చిన దానికంటే తర్వాతది 10 times ఎక్కువ ఉంటుంది, 10 గుణములు ఉంటుంది. వాయుపురాణంలో కూడా సంఖ్యావాచకములు చెప్పబడ్డాయి. అందులో కూడా ఓఘ అనేటువంటి శబ్దం ప్రయోగం కనపడలేదు. పరార్థమునకు అంటే పరమునకు అపరమునకు సంఖ్యలను చెప్తాను విను అని ప్రారంభించి కోటి కోటి సహస్రములైనచో పరార్థము అని అంతవరకు చెప్పి పరార్థాన్ని రెట్టింపు చేస్తే పరము అవుతుంది అని చెప్పబడింది.
శతము పరివృతము సహస్రము పరిపద్మకము అయుతము నియుతము ప్రయుతము అర్బుదము న్యర్బుదము కర్బుదము కర్వము నిఖర్వము శంఖము పద్మకము సముద్రము మధ్యమము పరార్థము అపరము. ఇవి ఉత్తరోత్తర లెక్కించేటప్పుడు ముందు దానికంటే తర్వాతది 100 రెట్లు 100 టైమ్స్ అని తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకి ఓఘ అనేటువంటి శబ్దం రాలేదు. అది చెప్పడం కోసం భాస్కర్ రాయల వారు ఇదంతా చెప్తున్నారు. రామాయణం యుద్ధకాండలో రావణుడి యొక్క మంత్రి సుమంత్రుడు అనుకుంటా చెప్తాడు వానర సైన్యం గురించి వివరిస్తూ ఆ సంఖ్యానామములు భారతదేశంలో ఎలా ఉన్నాయి అనేటువంటిది రావణుడికి వివరిస్తాడు. అంటే లంకలో ఆ కాలంలో కించిత్ భిన్నంగా ఉండి ఉండవచ్చు. మరి రావణుడు సాక్షాత్తు అతను వేద పండితుడు, సంఖ్యాశాస్త్రము సంఖ్యానామములు తెలియనంత అజ్ఞానేం కాదు. అయినా కూడా సుమంత్రుడు రావణుడికి చెప్పాడు భారతదేశంలో ఈ విధంగా భారతములో ఈ విధంగా సంఖ్యానామములు ఉంటాయని రావణుడికి వివరిస్తాడు. శతసహస్రముల శతము, శతసహస్రములు అంటే 100 × 1000, లక్ష, లక్ష ఇంటూ శతము అంటే మళ్ళీ 100, లక్ష ఇంటూ 100 అంటే 100 లక్షలు, 100 లక్షలు అంటే దాన్ని కోటి అని మనం అంటున్నాం ఇప్పుడు కూడా. దాన్నే రామాయణంలో కూడా దాన్ని ఆ కాలంలో కూడా కోటి అంటారు అని ప్రారంభించి శతము సముద్ర సహస్రము మహౌఘము ఇవి ప్రసిద్ధములైనటువంటి సంఖ్యలు అని చెప్పి చివరికి ఒక 10 సంఖ్యలను నిర్దేశించుతాడు. వీటిని లెక్కించేటప్పుడు ముందు దానికంటే తర్వాతది లక్ష రెట్లు అధికముగా తెలియాలి. శంకువు మహాశంకువు, బృందము మహాబృందము, పద్మము మహాపద్మము, ఖర్వము మహాఖర్వము, సముద్రము మహౌఘము. ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఓఘ అనే శబ్దం రాలేదు కానీ మహౌఘము అని వచ్చింది. ఈ మహౌఘ శబ్దంలో ఓఘ అనేటువంటిది కలిసి ఉంది. అంతేకాకుండా న్యాయసూత్రం నామైక దేశే నామగ్రహణం అనేటువంటి న్యాయసూత్రంతో ఓఘ అనేటువంటి శబ్దంతో మహౌఘం అనేటువంటి పదం, అంటే పదము మొత్తంలో ఒక చిన్న భాగాన్నే ఉపయోగించినా కూడా మొత్తం పదాన్ని స్వీకరించాలి. నామైక దేశే నామగ్రహణం అంటే పూర్తి నామాన్ని గ్రహించాలి అనేటువంటి న్యాయంతో మహౌఘము అనేటువంటిది ఇక్కడ తీసుకోవాలి అని చెప్తున్నారు. దాంతో నామము అంతా కూడా ఈ పైన ఇంతకుముందు చెప్పినటువంటి నామైక దేశే నామగ్రహణం అనేటువంటి న్యాయానికి ఆ అర్థంలో తీసుకోవాల్సి వస్తుంది. దీనికి ఇందాకే ఉదాహరణ చెప్పాను. సీతారామ శాస్త్రి అనే దాంట్లో ఒరే సీత అన్న రామ అని పిలిచిన శాస్త్రి అని పిలిచిన సీతారామ శాస్త్రి అనేటువంటి ఆ పర్టికులర్ వ్యక్తిని పిలిచినట్లే పూర్తి నామంతో ఉన్నటువంటి అతన్నే ఉద్దేశించబడింది అది. లేదా ఇంకొక వివరణ ఉంది. పరప్రకాశానందనాథులు ఇత్యాది 7 పరమగురువులు ఉన్నారు. గగనానందనాథులు ఇత్యాది 8 అంటే 8 మంది పరాపర గురువులు ఉన్నారు. భోగానందనాథులు ఇత్యాది 4 అపర గురువులు ఉన్నారు. పరమగురువు, పరాపర గురువు, అపర గురువు అంటే కింది నుంచి పైకి చెప్పారు. గురువు కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు పరమగురువు అంటే గురువుకి గురువు అని తీసుకోవచ్చు. సో ఆ పరమ గురువు కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు పరాపర గురువు, ఆ పరాపర గురువు కంటే పైన ఉన్నటువంటిది అపర గురువు. పరమేష్టి అని కూడా అంటారు, పరమేష్టి గురువు అని కూడా అంటారు. వీరు క్రమంగా దివ్యౌఘము, మానవౌఘము, సిద్ధౌఘము అని ఈ 3 పరమ గురువులు, పరాపర గురువులు, అపర గురువులు ఈ 3 వర్గాలని కూడా దివ్యౌఘము, మానవౌఘము, సిద్ధౌఘము అని చెప్పబడుతున్నారు. వీళ్ళని ఆ విధంగా సంబోధించబడుతున్నారు. ఈ గురువులు 2 రకాలు అంటే 2 సంప్రదాయాలు. ఒకళ్ళు కామరాజు సంతానము అంటే కాది విద్యని అనుష్ఠించేటువంటి వాళ్ళు. కామరాజు అంటే మన్మధుడు, మన్మధుడికి సిద్ధించినటువంటిది కాది విద్య. 2వ వర్గం లోపాముద్రా సంతానం. లోపాముద్రాదేవి సంతానము అని అంటే హాది విద్యా ఉపాసకులు అని. సో ఇంతకుముందు చెప్పబడినటువంటి గురువులు కామరాజు సంతానం అంటే కాది విద్యా ఉపాసకులు అని చెప్పబడింది. జ్ఞానార్ణవాది గ్రంథాల్లో బిత్రేశానందనాథులు ఇలాంటి మున్నగు వాళ్ళకి యోగత్రయములు అనేకములు ఉన్నాయి. అవన్నీ కూడా లోపాముద్రా సంతానం అనేటువంటి అభిప్రాయంతో విద్యాభేదంతో చెప్పబడ్డాయి. ఈ దివ్యాది గురుక్రమమును మన గురు పరంపర తెలుసుకోవాలంటే గురువుల నుంచి తెలుసుకోవాలి. ఏ గురు పరంపరలో ఎలా ఉంది అనేది క్రమం తెలుసుకుని నమస్కరింపవలగినే కానీ ఆ గురువులలో ఉత్కర్ష అపకర్షలను అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరికి ఎక్కువ సిద్ధి ఉంది ఎవరికి తక్కువ సిద్ధి ఉంది అది మనకి విచారణ అంశము కాదు.
అంతేకాకుండా సంప్రదాయ దూషణం చేయరాదు అనేటువంటిది శాస్త్ర నియమం. ఎవరి పుణ్యం వాళ్ళదే, ఎవరి పాపం వాళ్ళదే అని ఊరుకోవాలి అని. సో ఓవరాల్గా చెప్పేటువంటిది ఏంటంటే, గురు పరంపర అనేటువంటిది గురువుల నుంచి తెలుస్తుంది. రెండోది ఇతరుల సంప్రదాయం అని అంటే ఇక్కడ శృతిపరమైనటువంటి సంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు, కల్పిత సంప్రదాయాల గురించి కాదు. శృతిపరమైనటువంటి సంప్రదాయాలను విమర్శించవద్దు, మనం అందులో తీసుకోగలిగినటువంటి మంచిని తీసుకొని వదిలేసేయాలి అన్నట్టుగా. అందుకనే గురువులలో ఉత్కర్ష అపకర్షలను అంటే హెచ్చుతగ్గులను చూడవద్దు, అలాగే సంప్రదాయ దూషణము చేయరాదు. మూలంలో సర్వేషాం అంటే అందరికీ, దీన్ని సర్వసంఖ్య మహౌఘము అనేటువంటి దానికి పర్యాయ పదం. సర్వ అనేటువంటి శబ్దంతో బహువచనం అంటే అనంతానంతము అనేటువంటి సంఖ్యని ఇన్ఫినిటీ అంటాం కదా, ఇన్ఫైనెట్ దాన్ని గ్రహించాలి. ఇంతేకాకుండా యజుర్వేదంలో కూడా సంఖ్యలతో కూడినటువంటి పాఠం ఒకటి ఉంది. యజుర్వేదం అంతా కూడా యజ్ఞకాండకి ప్రశస్తి కలిగినటువంటిది. యజ్ఞ విధానము ఇవన్నీ కూడా యజుర్వేదంలో చెప్పబడతాయి. యజుర్వేదంలో వచ్చేటువంటి మంత్రములు ఋగ్వేదం నుంచి వచ్చినప్పటికీ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు బృహతి ఛందస్సు లేదా గాయత్రి ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు ఇత్యాది ఛందోబద్ధంగా ఉంటాయి. యజుర్వేదంలో ఆ ఛందో నియమం లేదు. అవే మంత్రాలు అయినప్పటికీ ఇక్కడ ఛందో నియమం లేకుండా ఉంటాయి. అది దోషము కాదు, ఎందుకంటే ఆ వేద విభాగమే అలా ఉంది. సో ఈ యజుర్వేదంలో పరార్థాయ స్వాహ అని పరార్థ సంఖ్యని చెప్పి తర్వాత ఉషసే స్వాహ ఇలా సర్వస్వై స్వాహ వరకు 8 మంత్రాలు చెప్తారు. అవి ఆ 8 మంత్రాల్లో చెప్పేటువంటిది సంఖ్యానామములే. ఉష అనేటువంటి శబ్దంతో మొదలుపెట్టి తర్వాత వెళ్ళేటప్పటికీ 1,00,000 రెట్లు అంటే లక్ష రెట్లు అధిక సంఖ్యని బోధిస్తుంది. అవి ఉషస్సు, వ్యుష్టి, ఉదేశ్యత్, ఉద్యత్, ఉదితము, స్వర్గము, లోకము, సర్వము. ఈ సంఖ్యలన్నీ కూడా పరార్థము కంటే పైన ఉన్నటువంటి సంఖ్యలుని చెప్తున్నాయి. అంటే పరార్థంకి ఉషస్సుకి రిలేషన్ ఏంటి అంటే పరార్థం నుంచి లెక్కించేటప్పుడు ఉత్తరోత్తరము 1,00,000 రెట్లే అధికం, అంటే 1,00,000 టైమ్స్. సో రామాయణ సంఖ్యావాచకంలోని మహాశంకుని జ్యోతిష్ శాస్త్రంలోని పరార్థ సంఖ్య 2 ఒకటే, వాటి వాల్యూ ఒకటే. ఆ విధంగా తీసుకుంటే ఏక సంఖ్య నుంచి పరార్థ సంఖ్య వరకు జ్యోతిష్ శాస్త్ర సంఖ్యలు గ్రహించి తర్వాత రామాయణంలో ఉన్నటువంటి సంఖ్యలను స్వీకరిస్తే అక్కడ కంటిన్యూటీ వస్తుంది. ఒక పద్ధతితో సమన్వయం కుదరలేదనుకోండి, అప్పుడు ఇంకా ఇతర స్మృతుల్ని కూడా అన్వేషించాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకి లింక్ ఎస్టాబ్లిష్ అయ్యిందో, అంటే 10th క్లాస్ వరకు 10 చాప్టర్లు చెప్పారు, నెక్స్ట్ క్లాస్లో 11th చాప్టర్ నుంచి ఇంకొక 10 చెప్పారు, అంటే అక్కడ మనకు కంటిన్యూ తెలుస్తుంది 20 చాప్టర్స్ కూడా ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ అని. అలా తెలిసిన తర్వాత ఇంకా రిఫరెన్సెస్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది తెలియనప్పుడే మనం ఇంకా పరిశీలించాల్సి ఉంటుంది. సో వీటన్నింటినీ మనం పరిశీలిస్తే సర్వేషాం అనేటువంటి పదము సంఖ్యావాచకము. మామూలుగా సర్వేషాం అనేటువంటిది ఓం సర్వేషాం స్వస్తిర్భవతు అని చెప్పుకుంటాం కదా. సో ఈ సర్వేషాం అనేటువంటి పదము సంఖ్యావాచకము, సంజ్ఞావాచకము లేదా సర్వనామము కాదు అనేటువంటి నియమంతో సర్వ అనేటువంటి పదము సర్వనామ సంజ్ఞ కలది కాకపోవచ్చును, కాదు అని స్పష్టంగా చెప్పట్ల. ఈ సర్వశబ్దము చివరి సంఖ్యని మాత్రమే బోధిస్తుంది, అయినా కూడా సమస్తమును బోధించటంతో దీనికి సర్వనామత్వం సిద్ధించింది. వేదములో దీన్ని స్మాయాదేశము చేసి సర్వస్మై అని చతుర్థి విభక్తితో ప్రయోగిస్తారు. సర్వనామం కాకపోతే సర్వాయ స్వాహ అనాలి, చతుర్థిలో సర్వస్మై స్వాహ అంటాం. సో వైదిక ప్రయోగం అవటంతో అలా ప్రయోగించారు అనుకున్నా కూడా ఇక్కడ సుటాగం, ఇది వ్యాకరణ నియమము, సుటాగమం చేసి సర్వేషాం అనేటువంటిది షష్ఠీ బహువచన రూపం, అందరి యొక్క. సర్వేషాం స్వస్తిర్భవతు అంటాం, అంటే ఏంటి, అందరి యొక్క స్వస్తి కలుగుగాక. సర్వేషాం శాంతిర్భవతు, అందరి యొక్క శాంతి కలుగుగాక. సో ఇదంతా కూడా సంహిత భాగం అని స్వీకరించాలి. సంహిత అంటే వేదములో మంత్రభాగాన్ని సంహిత అంటారు. ఇప్పుడు 39వ శ్లోకము. ఉత్థాయ వశినీ ముఖ్య బద్ధాంజలి పుటా
తదా అస్తువన్నామ సాహస్రైః స్వకృతైః లలితాంబికాం. ఆ సభలో లలితాదేవిని చూసి వసిని ఇత్యాది వాగ్దేవతలు వాళ్ళ స్థానాల్లో క్రమం తప్పకుండా కూర్చున్నారు అని చెప్పారు. వాళ్ళు కూర్చున్న తర్వాత అమ్మవారు వాళ్ళందరినీ క్రీగంటితోటి, ప్రేమపూర్వకమైనటువంటి దృక్కులతోటి క్రీగంటితోటి చూశారు. ఆ చూపుతోటి ప్రేరేపించబడినటువంటి వాళ్ళైనటువంటి ఈ వసిన్యాది వాగ్దేవతలు. ఈ వసిన్యాది వాగ్దేవతలు ఎవరెవరు చెప్పగలరా? వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. ఇంకొక చోట మహాలక్ష్మి నామాన్ని కూడా కలుపుకొని 9 మంది అని చెప్తారు. సరే, ఇప్పటికి మనకి కౌలిని వరకు తీసుకుంటే సరిపోతుంది. 8 మంది వచ్చారా? వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. 8 మంది వాగ్దేవతలు అంటారు. సో ఈ వాగ్దేవతలు అమ్మవారి చూపుతోటి, అది ఆజ్ఞ, చూడటం కాదు, ఆజ్ఞ అంతే, ప్రేరేపించబడి లేచి నిలబడి చేతులు ఒగ్గి నమస్కరించి వాళ్ళు రచించినటువంటి లలితా సహస్రనామాలతోటి అమ్మవారిని స్తుతించారు. బద్ధపుటాంజలి అయి. సో దీనికి ఇప్పుడు భాష్యార్థం చెప్పుకుందాం 39వ శ్లోకానికి. తేషు ఇది విశ్వకర్మశాస్త్రే నృపస్య దక్షతః పుత్రాः వామభాగే అష్టమంత్రిణः ఇత్యాది రీత్యా ఉక్తం క్రమం అనతిక్రమ్య యథాక్రమం. యథావిధి అంటాం మనం. యథావిధి అంటే అర్థం ఏంటి? యథావిధిగా అంటారు కదా, ఎప్పుడన్నా ఆలోచన చేశారా? విధిం అనతిక్రమ్య యథావిధిం అంటే అర్థం ఏంటంటే విధిని అతిక్రమించకుండా చేసేటువంటి దాన్ని యథావిధిగా చేశాడు అని అర్థం. అంటే ఎటువంటి రూల్స్ని వైలేట్ చేయకుండా, బైపాస్ చేయకుండా చేశాడు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం. అది యథావిధి. క్రమము అంటే ఆర్డర్ని మిస్ చేయకుండా ఏ ఆర్డర్లో ఎవరు ఎక్కడ కూర్చోవాలో అదే ఆర్డర్లో ఉన్నారు అని చెప్పడానికి దాన్నే క్రమం అనతిక్రమ్య, దాన్ని యథాక్రమం అని చెప్పారు. ఇది సంస్కృతంలో ఇలాగే చెప్తారు. యథాక్రమం, యథావిధి, యథారీతి, యథామతి అంటే మతిం అనతిక్రమ్య. భాష్యం ఉత్థాయ ఇతి. ఈ శ్లోకంలో మొట్టమొదటి పదం ఉత్థాయ కాబట్టి భాష్యంలో అక్కడ ఆ పదాన్ని రిఫర్ చేసి అక్కడి నుంచి వివరణ ఇస్తారు. ఉత్థాయ ఇతి అత్ర స్వశబ్ద ఆత్మని వాచ్యే పుంలింగ ఏవ ఇతి ప్రకృతే వాగ్దేవతాత్మపరోపి స్వకృతైః ఇత్యత్ర పుంలింగ ఏవ భవతి. సర్వనామ్నో వృత్తిమాత్రే పుంవద్భావో వా స్వకృతైః లలితాంబికాం. స్వకృతైః అంటే వాళ్ళు రచించినటువంటి, స్వయంగా రచించినటువంటి. ఎవరు స్వయంగా అంటే ఇక్కడ అస్తువన్నామ సాహస్రైః అంటే స్తుతించారు. ఎవరు స్తుతించారు? వసినీ ముఖ్యాః అంటే వాళ్ళే రచించి స్తుతించినటువంటి సహస్రనామము వాళ్ళు అమ్మవారి ముందు వినిపించారు, స్తోత్రం చేసి వినిపించారు. ఇది సంక్షిప్తార్థం. దీనికి భాష్య వివరణ. విశ్వకర్మ శాస్త్రంలో మీరు గమనిస్తే సభలలో సెంటర్ స్థానంలో, సెంటర్ ప్లేస్లో అంటే అందరికీ కనిపించేట్లుగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానము, అది ఇంచుమించుగా కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఇంచుమించు సెంటర్ పాయింట్ ఉంటుంది. అంటే వాళ్ళ ముందు సెంటర్ పాయింట్ అవుతుంది. అది రాజుకి కుడివైపున ఎవరు కూర్చోవాలి, ఎడమవైపున ఎవరు కూర్చోవాలి, అది విశ్వకర్మ శాస్త్రంలో చెప్పేటువంటిది. కుడివైపున బంధువర్గం కూర్చుంటారు, కొడుకులు కానీ సోదరులు కానీ ఇలాంటి వాళ్ళు. ఎడమవైపున మంత్రులు కూర్చోవాలి. ఇది రాజసభా నియమము. అందులో ఆ విధంగా వర్ణించబడింది. ఈ కాలంలో పాటిస్తున్నారా, పాటించడం అనేది ఇప్పుడు డిస్కషన్, అది కాదు. సో ఆ కాలంలో శాస్త్ర మర్యాద తెలిసినటువంటి వాళ్ళు లేదా శాస్త్ర విధానాన్ని, శాస్త్రం అనతిక్రమ్య అంటే యథాశాస్త్రం చేసిన వాళ్ళు ఆ విధంగా చేసి ఉండవచ్చు. వసిన్యాది మంత్రిణులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్కడ స్థానాలు నిర్దేశించబడ్డాయో, ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో కూర్చున్నారు. ఈ స్వకృతైః అనేటువంటిది పుంలింగ శబ్దం. మరి రచించినటువంటిది వసిన్యాది వాగ్దేవతలు స్త్రీ యోగినులు కదా, మరి స్త్రీలింగ శబ్దాన్ని కదా ప్రయోగించాలి అనేటువంటిది వస్తుంది. ఆ సందేహం వస్తుందేమో అని చెప్పి ముందుగానే భాస్కర్ రాయల వారు దానికి వివరణ ఇస్తున్నారు. స్వశబ్దము తనను చెప్పేటప్పుడు అంటే అమ్మవారి గురించి చెప్తున్నటువంటిది. ఇది ఆత్మార్థకమైనప్పుడు పుంలింగము లేదా సర్వనామములకు వృత్తి మాత్రమునందు పుంవద్భావం వస్తుంది. అంటే పుంలింగం వాడచ్చు, అప్పుడు పుంభావం కలుగుతుంది అని. ఆ నియమంతో పుంలింగము కాబట్టి వసిన్యాది స్త్రీలను చెప్పినా కూడా
స్వ అనేటువంటి శబ్దం పుంలింగమే అయింది. స్వకృతై అనటంలో ఇదంతా అక్కడ స్వ అనేది పుంలింగంగా తీసుకున్నారు అనేది వివరణ. ఈ సెషన్ ఈరోజుకి ఇక్కడ ఆపేస్తాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.